అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం జి పద్మావతి గారు రచించిన ఎదురీత అనే చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. సార్, ఈ బస్సు చిన్న గాంధీ బొమ్మ సెంటర్కి వెళుతుందా? డోర్ దగ్గర నించొని అడిగింది హేమ. వెళుతుంది, కానీ ఇది చుట్టూ తిరిగి వెళుతుంది, కొంచెం ఆలస్యం అవుతుంది ఓపిగ్గానే చెప్పాడు కండక్టరు. నాకు కావాల్సింది ఆలస్యంగా వెళ్ళటమే అనుకుంటూ గబగబా ఎక్కి మధ్యనున్న సీట్లో ఒక పెద్దావిడి పక్కన కూర్చుంది. చూడగానే నిమిషాల మీద బస్సు నిండిపోయింది. అమ్మయ్య అనుకుంటూ కిటికీలోంచి చూసింది. రోజూ తను వెళ్లే బస్సు వెళ్లిపోవడం చూసి రిలాక్స్డ్గా సర్దు కూర్చుంది. బ్యాగ్ ఒళ్ళో సర్దుకొని మంచినీళ్లు తాగి ఎందుకైనా మంచిదని చున్నీ చెవుల మీద నుండి తలకి చుట్టుకుంది. కండక్టర్ వచ్చి టికెట్స్ తీసుకుంటున్నాడు. డబ్బులిచ్చి టికెట్ తీసి పర్సులో పెట్టుకొని తల ఎత్తేసరికి ఎదురుగా బ్లాక్ షర్ట్. ఆమె గుండె జల్లుమంది. వెన్నులో వణుకు మొదలైంది. చెమట్లు పట్టసాగాయి. అమ్మో, ఇందులో కూడా ఎక్కేశాడా? ఎలా ఇప్పుడు? వీడి నుండి తప్పించుకోవడానికి ఇలా తిప్పి తిప్పి తీసుకెళ్లే బస్సు ఎక్కింది. ఇంతసేపు ఈ టార్చర్ భరించాలా? లోపలే అనుకుంటూ కర్చీఫ్తో మొహం తుడుచుకుంది. దేవుడా కాపాడు ప్లీజ్, మనసులో ధైర్యం చెప్పుకుంటూ బెరుగ్గా పక్కకి చూసింది హేమ. ఇతనింకా ఎత్తుగా ఉన్నాడు అనుకుంటూ ధైర్యంగా చూసింది హేమ. థ్యాంక్ గాడ్. కాదు, ఒక్క నిమిషం ఎంత టెన్షన్ అనుభవించానో. ఈ వాలికిలా తప్పించుకున్నాను, మరి రేపు ఇలా ఎన్నాళ్ళు? ఆమె ఆలోచనల్లో ఉండగానే సరిగ్గా అర్ధగంట తర్వాత ఆమె దిగే సెంటర్కెళ్ళింది బస్సు. రోజు వెళ్లే రూట్లో కాకుండా పక్క వీధిలోంచి నడిచి వెళ్ళింది హేమ. సరిగ్గా ఇంటికెళ్లేసరికి డోర్ లాక్ చేసింది. అరే, అమ్మ ఈ టైంలో ఎక్కడికెళ్ళింది? రాత్రి 8 అవుతుంది కదా అనుకుంటూ బ్యాగ్ తీసి కింద పెట్టి డోర్ దగ్గర నించుంది తల్లిని విసుక్కుంటూ. ఇదిగోనమ్మా తాళాలు. ఏమిటో రోజుకో టైంకొస్తావు. చూసి చూసి ఇప్పుడే మీ అమ్మ బయటకెళ్ళింది. మా పిల్లలు చదువుకున్నారు, సరిగ్గా 5 గంటలకల్లా ఇంట్లో ఉండేవారు. నీకు ఉద్యోగం కూడా ఉంది మరి, అందుకే ఆలస్యం అయినట్టుంది. అన్నీ తనే మాట్లాడేసి నిష్ఠూరంగా ఏం చదువులో ఏమిటో అదో వంక అంటూ తాళాలు చేతికందించి తలుపేసుకుని వెళ్ళిపోయింది. ఆవిడికి సమాధానం చెప్పలేక అమ్మకంత కొంపలంటుకుపోయే పనిలేమిటో అని తిట్టుకుంటూ అన్నీ తెలిసి ఎలా మాట్లాడుతుంటారో ఇలా. అప్పటి చదువులు ఇప్పుడున్నాయా? పైగా తను జాబ్ చేసుకుని సాయంత్రం కోచింగ్ సెంటర్కి వెళ్తుంది. ఆలస్యం అవ్వకుండా ఎలా కుదురుతుంది? కొంచెం సేపు పైకి, కొంచెం సేపు మనసులోనూ తిట్టుకుంటూ ఫ్రెష్ అప్ అయింది హేమ. కోచింగ్ క్లాస్లో చెప్పినవి రిపీట్ చేద్దామని బుక్స్ తీసే లోపల ల్యాండ్ ఫోన్ మోగింది. అమ్మ చేసుంటుంది అనుకుని ఒక్క పరుగులో ఫోన్ తీసింది హేమ. హలో, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమైపోయావు? నీకోసం బస్టాండ్ అంతా వెతికాను. నువ్వు రోజు వెళ్లే బస్సు ఖాళీగా ఉంది. రేపు ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తాను. నిన్ను చూడకుండా నాకు క్షణం గడవదు. ఐ లవ్ యూ హేమ, నన్ను అర్థం చేసుకో. నువ్వు కనిపించకపోతే. ధన్మని ఫోన్ పెట్టేసింది హేమ. మళ్లీ మోగింది. అదే నెంబరు. ఈ ఫోన్ నెంబర్ ఎలా కనిపెట్టాడు? 2 రోజుల క్రితమే కావాలని నెంబర్ మార్పించుకున్నాము. యమదూతల ఫాలో అయి చంపేస్తున్నాడు. వీడి వలనే అందరితోటి మాటలు పడవలసి వస్తుంది. ఎంత టార్చర్ పెడుతున్నాడు. ఎన్నాళ్ళు తప్పించుకోను? చెప్పుకోవడానికి కూడా ఎవరూ లేరు. ఆమెకు దుఃఖం తన్నుకొచ్చింది. అందంగా ఉండటం కూడా శాపమేనా? లేక ఆడపిల్లల బ్రతుకులే ఇంత? 2 నిమిషాలు తినిపడేసే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ కూడా నచ్చిందే కొనుక్కుంటాం. అలాంటిది జీవితాంతం ఉండే పార్ట్నర్ నచ్చకపోతే ఎలా ఒప్పుకోవాలి? వద్దన్నానని అందరితో ఇష్టం వచ్చినట్టు చెప్తున్నాడు. నాకు అతనికి చాలా ఇష్టమని ఎక్కడెక్కడికో ఇద్దరం షికార్లకు వెళ్ళినట్టు చిత్రించి చెప్తున్నాడు. పూర్తిగా తన గురించి తెలిసిన వాళ్ళు కూడా నిష్ఠూరంగా మాట్లాడుతున్నారు. నాన్న ఉండుంటే కొంచెం భయపడేవాడేమో. తప్పు చేసినట్టుగా తప్పించుకు తిరగడం ఎందుకు? అసలు ప్రాణాలతో లేకపోతే ఏ గొడవ ఉండదు. స్థిరంగా నిర్ణయించుకుని కళ్ళు తుడుచుకుంది హేమ. 2 నిమిషాలు. తల్లి కూడా ఇంట్లో లేదు అనుకుంది. తల్లికి డాక్టర్ గారు రాసిన నిద్రమాత్రల కోసం వెతికింది. ఎంతకీ దొరక్కపోయేసరికి చున్నీ తీసుకుందామని బీరువా తలుపు తీసింది. బట్టలతో పాటు తండ్రి ఫోటోలు కింద పడ్డాయి. అమ్మని నువ్వే చూసుకోవాలి. నాన్న మాటలింకా చెవుల్లో వినపడుతూనే ఉన్నాయి. అవును, నేను చనిపోతే అమ్మ పిచ్చిదైపోదు. ఎవరో ఏదో అన్నారని నేనెందుకు బలైపోవాలి అనుకుంది. తండ్రి ఫోటో చేతుల్లోకి తీసుకుని గతంలోకి వెళ్ళింది.
ఆ రోజు వారి జీవితాల్లో చీకటి మిగిల్చిన భయంకరమైన రోజు. నువ్వు ఎంబీఏ పూర్తి చేసి ఇంకా హైయర్ స్టడీస్కి ఫారెన్ వెళ్ళి మంచి బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలిరా. మా హేమ నా కలలు నిజం చేసిందని అందరికీ చెప్పాలి. కాలేజీ బైక్ మీద దింపుతూ అన్నాడు హేమ తండ్రి. తప్పకుండా డాడీ, మీరిచ్చే ప్రోత్సాహమే నాకు చాలా పవర్ ఇస్తుంది. ఎంత చదువైనా చదువుతాను అంటూ క్యాంపస్లో దిగి బాయ్ చెప్పింది. తనని దింపి తిరిగి వెళ్తున్న అతన్ని వెనక నుండి ఇనుములోడుతో వెళ్తున్న లారీ డాష్ ఇచ్చింది. వారి కలలన్నీ ఛిద్రం అయిపోయాయి. 2 రోజులు హాస్పిటల్లో కోమాలో ఉండి 3వ రోజు స్పృహలోకొచ్చాడు ఆయన. ఆ ఆనందం ఎంతసేపు మిగల్లేదు. అమ్మను చూసుకో అమ్మా, నువ్వు చదువు ఆపద్దు, చదువే నీకు తోడు అంటూ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆయన ఉద్యోగం హేమ తల్లికిచ్చేందుకు ప్రయత్నించేశారు పెద్దవాళ్లు. కానీ ఆమె షాక్ నుండి తేరుకోలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కొంచెం తక్కువ గ్రేడ్ జాబ్లో చేరింది. ఫైనల్ ఇయర్ పూర్తయితే తండ్రి పనిచేసే పోస్ట్ ఇస్తారు. అందుకని కష్టపడి పగలు 5 గంటల వరకు ఆఫీస్ వర్క్ చేసుకుని సాయంత్రం కోచింగ్ సెంటర్లో చేరింది హేమ. 2 జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ చదువు మీద శ్రద్ధతో ఎంతో కష్టపడుతుంది. అదిగో అక్కడ కోచింగ్ సెంటర్ దగ్గర పరిచయమై ఆ నోట్స్ అని, సబ్జెక్ట్ అర్థం కాలేదని పరిచయం పెంచుకొని తను నో చెప్పిందని ఈ విధంగా టార్చర్ పెడుతున్నాడు. యమదోత. మళ్లీ తిట్టుకుంది హేమ. తండ్రి ఫోటోలు చూస్తూ దుఃఖం ఆపుకోలేక, పరిస్థితులు తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుండిపోయింది. 2 రోజుల ముందు నీ అందం మకరందం, నీ కళ్ళు స్ట్రక్చరు ఏ హీరోయిన్ పనికిరాదు అంటూ కూడా పడ్డాడు. తన అందం మీద అతని దృష్టి అనుకుంది. నాకొక గోల్ ఉంది, అందుకే కష్టపడుతున్నాను అని అంది హేమ. ఎందుకు కష్టపడ్డం? మీ ఇద్దరిని నేను పోషిస్తాను. అయినా నీకు ఉద్యోగం ఉందిగా, అది సరిపోదా? నా ఉద్యోగం సరే, నువ్వెలా పోషిస్తావు? కోపంగా అంది. నీకు నా మీద సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టే సమస్య ఆలోచిస్తున్నావు, లేకపోతే మా బ్రతుకు మేము బ్రతుకుతామనేదానివి. అంటే నేనంటే నీకిష్టమే అంటూ సినిమా డైలాగులు చెప్పేసరికి హేమ అతని చెంప మీద గట్టిగా లాగి కొట్టింది. అప్పట్నుండి మరీ పని కట్టుకుని ఆఫీస్ దగ్గర, బస్ కాంప్లెక్స్ దగ్గరగా దారిలోనూ వేధించడం ఎక్కువ చేశాడు. తెలిసిన వాళ్ళందరికీ చెడుగా చెప్పటం, నేనెందుకు నచ్చలేదంటూ హింసించడం ఎక్కువైపోయింది. రకరకాల ఆలోచనలు విసిరేసరికి తల పట్టుకుని కూర్చుండిపోయింది హేమ. వీడికి అక్కా చెల్లెలు లేరా? నా బాధ ఎవరికి కావాలి? అర్థం చేసుకునేదెవరు? అన్నయ్య ఉన్నా బావుండేదేమో. ఒంటరి పోరాటం చేస్తున్నాను. ఓ గాడ్. అమ్మా హేమ. తల్లి పిలుపుతో ఈ లోకం నొప్పి వచ్చింది. కళ్ళు తుడుచుకొని వెళ్లి తలుపు తీసింది. ఎక్కడికి వెళ్ళావమ్మా? ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది. నిన్ను తీసుకెళ్దాం అనుకున్నాను, నీకు ఆలస్యం అయింది. శాస్త్రి గారు 7 గంటలకల్లా రమ్మన్నారు. చూసి చూసి వెళ్ళాను అంటూ భరిణి తీసి దేవుడి దగ్గర పెట్టి కాసేపు పూజ చేసి ఉంగరం తెచ్చి హేమ చేతికి తొడిగింది. ఇదేంటమ్మా, నేనేమీ ఉంగరం అడగలేదుగా? చెయ్యి అటు ఇటు తిప్పుతూ అంది. ఈ మధ్య నీకు టైం బాగాలేదట హేమ. మొన్న గుడికి వెళ్ళినప్పుడు ఏదో సమస్యని చెప్తేను శాంతి ఉంగరం అట, నీ నక్షత్రానికి సరిపడేది ఇచ్చారు. అందుకే ఇవాళ వెళ్ళాను. మనుష్యులు మారాలమ్మా. బాధపడే వాళ్ళకు కూడా బాధించిన వాళ్ళతో భాగస్వామ్యం ఉంటుందంటే ఎలా? ఆ అబ్బాయి అలా చేస్తున్నాడు అంటే ముందు ఈ పిల్ల లాంటిదో అంటారే, వాళ్ళు మారాలి. కాని ఈ రంగురాళ్ళు ఏం చేస్తాయి అంటూ తీయబోయింది ఉంగరాన్ని. తీయకు, నా నమ్మకం నాది. పోనీ నీ తెల్లటి చేతికి నీలపురాయి ఎంతో అందంగా ఉంది, ఉంచు. ఆఫీస్కెళ్లే బస్సు ఎక్కకుండా ఆటోలో కాస్త ముందుగానే వెళ్లిపోయింది హేమ. కొత్త ఉద్యోగం కావడం వల్ల, ఆమె తండ్రి మీద ఉన్న అభిమానం వల్లనో మిగిలిన వాళ్ళు ఆమెకి వర్క్ విషయంలో సహాయం చేసేవారు. దానికోసమని సూపర్వైజర్ గారి దగ్గర సలహాలు తీసుకుంటుంది హేమ. అమ్మా, మీకు ఫోన్ వచ్చింది, ఇంటి దగ్గర నుంచిట అన్నాడు అటెండర్. అతనికి ఎవరైనా ఫోన్ చేస్తే మీరెవరు అని అడగమని చెప్పి ఉంచింది హేమ. వెళ్లి రిసీవర్ తీసుకుంది. నేనని చెప్తే నువ్వు రావనే, ఇంటి దగ్గర నుంచని చెప్పించాను. ఏంటి, పోలీస్ రిపోర్ట్ ఇస్తానన్నావట? హార్ట్లీ వెల్కమ్. ఇవ్వు, అక్కడ ప్రేమ విషయమే చెప్తాను. టీవీలో కూడా వస్తుంది. నన్ను కొట్టారనుకో, దెబ్బకోసారి హేమ హేమ అంటాను. మీ అమ్మ కూడా ఎందుకొచ్చిన గొడవ? ఏం జరిగితే జరుగుతుంది. పెళ్లి చేసుకోమన్నా ఒప్పుకోవట్లేదంట కదా. ఆవిడ మాట విను. ఆమెకు తర్వాత ఏం వినపడలేదు. ఫోన్ పెట్టేసింది.
అమ్మ నేను మామూలుగా ఇంట్లో అనుకున్న మాటలు వీడికి ఎలా తెలిసాయి? అమ్మ పెళ్లి చేసుకోమంటే నాకంటూ ఒక గోల్ ఉంది, మరీ విసిగిస్తే పోలీసులకు చెప్తాను అని అన్న మాటలు బయటికెలా వచ్చాయి? సో వాడికి తెలియకుండానే నాకు క్లూ ఇచ్చాడు. అసలు మూలం ఇంటి దగ్గరే ఉందన్న మాట. పరిష్కార మార్గం దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అయింది హేమ. కోచింగ్ సెంటర్ నుండి అరగంట ముందే పర్మిషన్ అడిగి వెళ్లిపోయింది హేమ. ఇంటికెళ్ళాక ఫ్రెష్ అయ్యి తల్లి దగ్గర కూర్చుంది. అమ్మా, ఆంటీ వాళ్ళకి మనవడున్నాడు కదా, ఒకసారి అతని గురించి మాట్లాడాలి, వెళదాన్రా. అతను నేను రాసే పరీక్షలు రాస్తున్నట్ట. నేనడిగితే ఆంటీ ఏదో ఒకటి అంటుంది అని తల్లిని లాక్కెళ్ళింది. మీరిక్కడే ఉండి మీ మనవణ్ణి హాస్టల్లో ఎందుకు పెట్టారు అని మొదలుపెట్టి ఏవేవో ప్రశ్నలేస్తూనే ఉంది. అవును హేమ, ఏమిటి ఎన్నడూ లేనిది మా వంశీ గురించి అంతగా అడుగుతున్నావు? ఆవిడడిగింది హేమని. మొన్న నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను కదా, అతని రూమ్మేట్ అడ్రస్లు తీసుకున్నారు. అందులో మీ మనవడి పేరు, కేర్ ఆఫ్ మీ అడ్రస్ ఉంది. తొనక్కుండా ధైర్యంగా చెప్పింది హేమ. వాడలాంటి వాడు కాదు. నిన్ను అనుమానంగా మాట్లాడానని మా వాడిని అంటున్నావా? కోపంగా అంది. మీరే చెప్తున్నారుగా మీ మనవడిని మీ అమ్మాయి మాట వినట్లేదని హాస్టల్లో పెట్టిందని. అర్జెంటుగా అతన్ని ఇంటికి రమ్మని ఫోన్ చేయండి, లేదంటే నేనేం చేయలేను అని అంది హేమ. 15 గంటలో అతను ఇంటికొచ్చాడు. మా ఫోన్ నెంబర్లు, మా ఇంట్లో ఏం జరిగింది, మీ అమ్మమ్మ దగ్గర తెలుసుకుని ఎలా హెల్ప్ చేశావో మాకు అలాగే చెయ్యి. ఫ్రెండ్స్ ఇలాంటి వాటిలో సహాయ నిరాకరణోద్యమం చెయ్యాలి. ఇద్దరు ఇష్టపడితే వాళ్లే చెప్పుకుంటారు. స్నేహితుల పాత్ర అవసరం లేదు. సో మాకు అతని గురించి వివరాలు చెబితే నీ పేరు పోలీసులకు చెప్పకుండా చేస్తాను అంది హేమ నిశ్చయంగా. అప్పటికి సరిగ్గా వారం తర్వాత హాయిగా ఆఫీస్కెళ్ళి వీలైతే నడుచుకుంటూ ఇంటికి కూడా వస్తోంది హేమ. కోచింగ్ సెంటర్కు కూడా వెళ్లి శ్రద్ధగా చదువుకుంటోంది. ఆఫీస్కి దగ్గరగా తెలిసిన వాళ్ళు ఇల్లు అద్దెకు తీసుకున్నారు. నీ ధైర్యం చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. అసలేం చేశావు? నాకేం అర్థం కాలేదు తల్లి అడిగింది హేమని. ఆ రోజు మనం ఆంటీని అడిగితే వాళ్ళ మనవడొచ్చాడా? అతనిచ్చిన ఆధారంతో మా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను. ఒంటరి వాళ్ళమని ప్రాధేయపడ్డాను. వాడి తల్లిదండ్రులది ఇక్కడ కాదు, పక్కనే ఉన్న పల్లెటూరు. ఆయన శ్రమ తీసుకుని నా కోసం అక్కడికి వెళ్లారు. కూడా వంశీని కూడా పంపించాల్సిందే, అంతా వాడేగా చేశాడు. నేనేదో పక్కింటి వాళ్ళు పెద్దావిడ కదా అని కష్టం సుఖం చెబితే మనవడికి చెప్తుందా? కోపంగా అంది హేమ తల్లి. పైగా నిన్నేదో ఒకటి అనేది చిరాగ్గా అంది. ఆవిడ తప్పు లేదమ్మా, ఏదో మామూలుగా అడిగాననుకుంటుంది పాపం పెద్దావిడ. ఎవరినీ తీసుకెళ్లలేదు మా కోచింగ్ సారు. వాళ్ళ పెద్దవాళ్లతో కలిసి మీ వాడి మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మార్కులు ఎటూ లేవు, సరిగ్గా చదవడు, ఆడపిల్లల్ని టార్చర్ పెడుతున్నట్ట. వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు. కన్నందుకు మీరు, టీచర్గా నేను, అతనితో పాటు ఊచలు లెక్క పెట్టాలి. నేను పంపించేస్తాను. హైదరాబాద్లో నాకు తెలిసిన మంచి కోచింగ్ సెంటర్ ఉంది. మీరు కోఆపరేట్ చేయండి, లేదంటే రోజు ఎన్నో మనం పేపర్లో చూస్తున్నాం కదా, మీరు అతన్ని మర్చిపోవాల్సి ఉంటుంది అని చెప్పారట. తెల్లారేసరికి వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకెళ్లిపోయారు. ముందు గొడవ చేశారట. అయితే జైల్లో కూర్చో అన్నారట. అదే జరిగింది. మన చుట్టూ ఉన్నవాళ్ళ బాధ్యతగా తీసుకుంటే ఇలాంటివి పెరగవు. అంతేకాదు, హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్. కనీసం ఆ పేరు చెప్తేనే భయపడే వాళ్ళు ఇంకా ఉన్నారు సంతోషంగా చెప్పింది హేమ. అంతా ఉంగరం మహిమేనే, ఏదో గొడవ సర్దుకుంది దన్నాలు పెట్టుకుంటూ అంది హేమ తల్లి. హలో, ఐఆమ్ శశాంక్, కొత్తగా జాయిన్ అయ్యాను. మీ నోట్స్ ఒకసారి ఇస్తారా? కాపీ చేసుకొని ఇస్తాను హేమని అడిగాడు కొత్తగా వచ్చిన అబ్బాయి. కొత్త ప్రాబ్లమా? హేమని అడిగింది పక్కనమ్మాయి. పలకరిస్తేనే ప్రాబ్లం కాదు కదా, వెయిట్ అండ్ సీ. ఆడపిల్లగా పుట్టినందుకు ఈ ఎదురీతలు తప్పవేమో. సమాజం మారేదాకా వేచి చూడాలి. ఒకప్పుడు చచ్చిపోదాం అనుకున్నాను. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, ఎదురించి నిలబడాలి. అప్పుడది చిన్న సమస్యే నవ్వుతూ అంది హేమ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.